శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎంతో మంది ఈ వారాహి నవరాత్రులు ముగింపు దశకు వచ్చేసరికి 2 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఏమండి నవరాత్రులు అయిపోయాక ప్రతిరోజు మేము వారాహి అమ్మవారిని పూజించదలుచుకుంటే కనుక అప్పుడు ప్రొసీజర్ ఏమిటి, ఎలా పూజించాలి? రెండోది, నవరాత్రుల్లో మాకు పూజ చేయడం వీలు కాలేదు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి, అలా వీలు కాని వాళ్ళు మామూలు రోజుల్లో ఎలా చేయాలి? అసలు మన సాధనా మార్గంలో ఆ దేవతతో ఒక అనుబంధం ఏర్పడింది అని. వారాహి అమ్మవారే కాదు, సప్తశనివారం వ్రతం చేస్తే మీకు పలికింది అనుకోండి, లేకపోతే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే పలికింది అనుకోండి, అంటే ఆ దేవతా శక్తికి మన సాధనా మార్గంతో ఒక అనుబంధం ఏర్పడింది అని అర్థం. అలాంటప్పుడు ఎప్పుడు ఆ దేవతను వదలకండి. అంటే ఆ దేవత మీకు రెసిప్రొకేట్ అవుతుంది, మీరు పిలిస్తే పలుకుతోంది అని అర్థం. అలాంటప్పుడు వదలకండి. ఆ దేవతని పూజామందిరంలో పెట్టుకుని జీవితాంతం పూజించండి. ఇంకా నవరాత్రులు అయ్యాక అమ్మవారిని ఎలా పూజించాలి అంటే చెప్తా. ఏ రోజైనా అమ్మవారిని సూర్యాస్తమయం తర్వాత పూజించండి, సాయంత్రం 6-6:30 ప్రాంతం తర్వాత. పూజించే ముందు మాత్రం స్నానం చేసి అప్పుడు పూజ చేయండి. ఎలా పూజ చేయాలి అంటే, మీకు శ్రీవాణి ఛానల్లో 10 నిమిషాల్లో ఎలా పూజ చేసుకోవాలి వారాహిదేవికి అనేది ఇచ్చాం, చక్కగా అలా చేసుకోండి. అక్కడ